అది విజయనగర సామ్రాజ్యం. రాజభవనం దగ్గరలో ఒక అందమైన తోట ఉండేది. ఆ తోటలో చాలా పూలు, పండ్లు, చెట్లు ఉండేవి. రాజు శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజు ఉదయం ఆ తోటలో నడవడానికి వచ్చేవారు. ఆ తోటలోని పూలు, పండ్లు, సీతాకోక చిలుకల్ని చూసి ఆనందపడేవారు. ఒకరోజు ఉదయం రాజు యథావిధిగా తోటకు వచ్చి చూశాడు. చాలా పూలు గల్లంతయ్యాయి. కొన్ని చెట్లు పాడైపోయాయి. అది చూసిన రాజుకి చాలా కోపం వచ్చింది. రాజు తోటమాలిని పిలిచి అరిచాడు, నా తోటని ఎవరు పాడు చేశారో కనుక్కో, లేకపోతే నీకు శిక్ష పడుతుంది. పాపం తోటమాలి చాలా భయపడ్డాడు. రాత్రింబగళ్ళు గమనించాడు, కానీ దొంగను పట్టుకోలేకపోయాడు. చివరికి ఆ తోటమాలి తెనాలి రాముడి దగ్గరికి వచ్చి సహాయం అడిగాడు. తెనాలి రాముడు చిరునవ్వుతో చెప్పాడు, చింతించకు, నేను దొంగను పట్టుకుంటాను. ఆ రాత్రి తెనాలి రాముడు తోటలోకి వెళ్ళాడు. అతడు ఒక బోర్డు పెట్టాడు. ఆ బోర్డు మీద ఏముందంటే, జాగ్రత్త, ఇక్కడ ఒక మాయా మొక్క ఉంది. దాన్ని తాకిన వారు రేపటికి నల్లగా మారిపోతారు. ఆ బోర్డు చుట్టూ తెనాలిరాముడు నలుపు బొగ్గు పొడి చల్లాడు. తరువాత తెనాలిరాముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి సమయంలో ఆ దొంగ పూలు పండ్లు దొంగలించడానికి మళ్ళీ వచ్చాడు. అక్కడ ఉన్న బోర్డుని పట్టుకుని చదివి దాన్ని పట్టించుకోకుండా నవ్వుకుని వెళ్ళిపోయాడు. మరుసటి ఉదయం తెనాలిరాముడు అందరినీ పిలిపించాడు. అక్కడ శ్రీకృష్ణదేవరాయలు, తోటమాలి, అక్కడ పనిచేసే పని వారందరూ ఉన్నారు. ఆ పనివారిలోనే దొంగ కూడా ఉన్నాడు. తెనాలిరాముడు ఆ పనివారందరినీ తమ చేతులను చూపించమని అన్నాడు. అందరూ తమ చేతుల్ని పైకెత్తి చూపించారు. కానీ ఒక పనివాడు మాత్రం తన చేతుల్ని దాచేశాడు. తెనాలిరాముడు అతని దగ్గరికి వెళ్ళి చేతులు చూపించమన్నాడు. అతని చేతులు నల్లగా ఉన్నాయి. తెనాలిరాముడు ఇతడే దొంగ అని చెప్పడంతో ఆ దొంగ భయపడి రాజుని క్షమాపణ అడిగాడు. అప్పుడు తెనాలిరాముడు రాత్రి తను ఏమి చేశాడో జరిగిందంతా వివరంగా రాజుకి చెప్పాడు. భటులు ఆ దొంగను చెరసాలకు తీసుకుపోయారు. తెనాలిరాముడు చేసిన సహాయానికి తోటమాలి కృతజ్ఞత చెప్పాడు. శ్రీకృష్ణదేవరాయలు నవ్వుతూ అన్నాడు, తెనాలి, నువ్వు చాలా తెలివైన వాడివి అని ప్రశంసించాడు. ఈ కథలోని నీతి, తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కథ నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.